హాయ్ ముత్యాలు. ఈరోజైతే నేను మా అమ్మమ్మ చేతితో నూరిన ఉప్పు గోంగూర రోటి పచ్చడి చూపించబోతున్నాను. ఇదైతే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఓన్లీ గుంటూరులో మాత్రమే అలాంటి రోటి పచ్చడిని ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే అందులో కావాల్సినవి ఏంటో చూద్దాం. అయితే సీజన్లో ముందే స్టోర్ చేసి పెట్టుకున్న గోంగూర అండ్ పండుమిరపకాయలు పేస్ట్ తీసుకోవాలి. దొరగా వేయించుకున్న పల్లీలు తీసుకొని సైడ్ని పెట్టుకోవాలి. నెక్స్ట్ మన ఇంట్లో ఉన్న చిన్న రోలుని క్లీన్ చేసేసుకొని ఆ వేయించుకున్న పల్లీలు అందులో వేసి దంచుకోవాలి. దీన్ని మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు, కానీ రోట్లో నూరితే ఆ టేస్టే వేరు కదా. ఇలా మంచి టేస్ట్ రావాలంటే ఇలా రోట్లోనే నూరుకోవాలి. సో వేయించిన పల్లీలు దంచుకున్న తర్వాత ముందే స్టోర్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని అందులో వేసేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. దంచుతున్నప్పుడే నిమ్మకాయ సైజ్ అంత నానబెట్టిన చింతపండుని వేసి అలాగే దంచుకోవాలి. నెక్స్ట్ అయితే అలా దంచిన తర్వాత అందులో ఒక వెల్లుల్లిపాయ అండ్ కొంచెం జీలకర్ర వేసి మళ్ళీ నూరుకోవాలి. అలా నూరుతున్నప్పుడు కొంచెం సైడ్ని అయితే మనం ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకోవాలి. ఆ ఉల్లిపాయని కూడా ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ వేసి నూరిన తర్వాత ఈ టెక్స్చర్ అయితే కొంచెం టైట్గా అయిపోతుంది. సో దాన్ని క్రీమీగా రావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. అలా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ నూరిన తర్వాత కొంచెం అయితే ఫ్లేవర్కి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. సో అలా కొంచెం సేపు దంచిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ గోంగూర పచ్చడిని అయితే మా ఫ్రెండ్స్ అయితే లొట్టలేసుకొని తిన్నారు. రుచిగా ఉంటుంది. ఇలా నూరు పెట్టుకున్న గోంగూరని తిరగమాత వేసుకోవాలి. తిరగమాత అంటే ఏదే అనుకున్నారు, మా గుంటూరులో పోపుని తిరగమాత అంటారు. సో ఇలా తిరగమాతలోకి ఏమేం కావాలో చూద్దాం. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ చేసి అందులో కావాల్సిన పోపు దినుసులన్నీ వేసేసుకొని వేపాకు అండ్ ఎండుమిర్చి వేసేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటో అండ్ వేపాకు వేసుకోవాలి లైట్గా. అవి ఫ్రై అయిన తర్వాత ఈ నూరు పెట్టుకున్న గోంగూర వేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేయాలి. కొంచెం వాటర్ యాడ్ చేసిన తర్వాత అలా అలా తిప్పుకుంటూ ఉండాలి. అలా ఫ్రై చేసిన గోంగూరలో ముందే తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేస్తే ఫ్లేవర్ కోసం అబ్బా ఉంటుంది, వేరే లెవెల్. సో అలా అయితే మన ఉప్పు గోంగూర రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఇలాంటి పల్లెటూరు వంటలు కావాలంటే నా వీడియోస్ని లైక్ చేయండి అండ్ మోర్ ఓవర్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.